చెప్పండి. అస్సాంలో గత కొన్ని ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే బీజేపీని ఎదుర్కోవడంలో మీ వ్యూహం ఎక్కడ లోపించిందంటారు కార్తిక్ గారు? సార్ అయితే ముందుగా రాజ్ న్యూస్కి అట్లాగే ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు నమస్కారం సార్. అయితే బీజేపీ పార్టీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏం విఫలం అవ్వట్లేదు. సరే కొన్నిసార్లు కాలం సమయం ఇస్తుంది. ప్రకృతి గతంలో 10 సంవత్సరాలు మేము పాలన చేసిన తర్వాత ప్రకృతి ఒకసారి ఇంకొకరికి దేశ ప్రజలు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన దాన్ని బీజేపీ పార్టీ దేశం కోసం పెద్దగా ఏమన్నా వాడతారేమో అనుకుంటే వాళ్ళు ఏం వాడలేకపోగా ఈ దేశ ప్రజల్ని ప్రతిసారి మోసం చేస్తూనే వస్తున్నారు. అయితే ఈరోజు బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎదుర్కోలేకపోతుందన్న ప్రశ్ననే ఇక్కడ ఉత్పన్నం కాదు. ఎందుకు అంటే 2024 ఎన్నికలప్పుడు వీళ్ళు చాలా ఘంటాపదంగా చాలా గర్వంగా వీళ్ళు అరిచి గొంతులు చింపుకొని బట్టలు చింపుకొని చెప్పిన మాట ఏంది, ఈజ్ బార్ 400 బార్ అన్నారు. ఏమైంది, తీసుకొచ్చి 290 స్థానాల్లో కూర్చోబెట్టాం. ఆ రోజు మేము గతంలో కూడా చెప్పినాం 240 సీట్ల కన్నా ఎక్కువ రావు వీళ్ళకు అని. అంటే ఈరోజు బీజేపీ పార్టీకి 240 సీట్లు వచ్చినాయి, కూటమిలో ఉన్న వాళ్ళందరూ కలిపితే 294 సీట్లు వచ్చినాయి, అంతే కదా. సో ఎక్కడైతే వీళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టిరో 2 సీట్లకి, ఆ 2 సీట్లకే మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అయితే మూడోసారి గెలిచినాము, మొత్తం మేమే అపరమేధావులం, ఈ దేశానికి చక్రవర్తులం అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట ప్రశ్న ఈ వేదిక పై నుంచి అడుగుతా. అయ్యా మీకు ఒక్కసారి అవకాశం నమ్మి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మీ హయాంలో లక్షలాది కంపెనీలు తాళాలు పడిపోయినాయి. ఈ ఇన్ఫర్మేషన్ లేదు అంటే మీ ద్వారా నేను ఇస్తాను, మీ ద్వారా వారికి పంపించండి. కొన్ని లక్షల కంపెనీలు దాదాపు 2015 నుంచి చూస్తే 2024, 25 వరకే ఈ ఇన్ఫర్మేషన్, 26 సమాచారం నేను చెప్తలేను, 26 వరకే లక్షల కంపెనీలు వీళ్ళ హయాంలో మూతపడిపోయి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా నాశనమైన పరిస్థితికి వచ్చింది. 2014 ముందు వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటి, బాయో బెహనో దేకో డాలర్ కా వాల్యూ కైసా గిర్ రహా హై, నేను వచ్చినాక ఏదో చేసేస్తా, మొత్తం మార్చేస్తా దేశం కోసం ధర్మం కోసం అన్న ఆయన. నేను ఈరోజు సూటిగా ప్రశ్న అడుగుతున్నా, బీజేపీ వాళ్ళు చెప్పినా సరే ఇంకెవరు చెప్పినా సరే ఈరోజు డాలర్ రేట్ ఎంత, ఎందుకు ఈరోజు డాలర్ రేట్ ఇంత హైయెస్ట్ ఎక్స్చేంజ్లో ఉంటుంది? ఈ 2014లో ఉన్నదానికి ఇప్పుడున్నదానికి ఏమైనా సంబంధం ఉందా అసలు? అది ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పాలి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా, మీరు రీసెంట్గా ఫిబ్రవరి 8, 2006 అంటే ఇది వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఈ ఫిబ్రవరి నెలలో మీరు అమెరికాతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు ఈ ఒప్పందం చేసుకున్నారు? టెక్స్టైల్ రంగం పైన మీరు ఎందుకు ఇంత పగను పెంచుకున్నారో వాళ్ళు చెప్పాలి. ఈరోజు వెస్ట్ బెంగాల్లో మమ్మల్ని గెలిపించండి, మేమేదో అద్భుతాలు చేస్తామంటున్నారు. మీరు వెస్ట్ బెంగాల్లో గెలిపించడానికి అద్భుతాలు తర్వాత చేస్తారు, కానీ డబల్ ఇంజన్ సర్కార్ తీసుకురండి అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, అట్లాగే మధ్యప్రదేశ్ ఇట్లా చాలా రాష్ట్రాల్లో డబల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా. ఒక్కసారి రాజ్ న్యూస్ వేదికగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వారు కెమెరాలు పట్టుకొని వచ్చినా సరే నేను ఈ రాజ్ న్యూస్ వేదికనే రిక్వెస్ట్ చేస్తా, ఒక్కసారి బయట ఉన్నటువంటి సిగ్నల్ దగ్గరికి పోదాం. ఈ డబల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు, సింగిల్ సర్కార్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో భిక్షాటన చేస్తున్నారు సార్ వాళ్ళు అక్కడ. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ దేశానికి పెద్దగా చేసింది ఏం లేదు. వీళ్ళు గతంలో ఎన్నికలకు అధికారంలోకి రావడానికి వీళ్ళు ఏం చెప్పారు, మేము నల్లధనాన్ని మొత్తం రిటర్న్ తీసుకొని వస్తాము, ఒక్కొక్క అకౌంట్కి 15 లక్షలు వేసే అవకాశం ఉంది, అంత డబ్బుల్ని తీసుకొని వస్తామని అంటున్నారు. మీరు బెంగాల్లో ఎలక్షన్లోకి పోకముందు ఒక మాట చెప్పేది ఉండే, ఇగో మేము 15 లక్షలు ఇన్ని అకౌంట్లకి వేసి చూపించినాం మేము అని మీరు ఏదన్నా చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు పోవాల్సింది. కేవలం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడానికే వీళ్ళు పార్లమెంటు స్పెషల్ సమావేశాలు పెట్టారు, దానికి మహిళా బిల్లును అడ్డం పెట్టారు, డీలిమిటేషన్ చేయడానికి మహిళా బిల్లుకు ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి కనెక్షన్స్ ఏందనేది ఎవరు ఇంతవరకు చెప్పలేదు. ఏమనంటే ప్రోరేటా బేసస్ మీద చేస్తాము, అందరికీ సమన్యాయం జరుగుతుంది, దానినే మీరు ఎందుకు బిల్లులో పెట్టలేదని ప్రధానంగా అడుగుతున్నా. అయితే ఈ అన్నిటి మధ్యలో ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ రాజ్ న్యూస్ వేదిక బీజేపీ పార్టీ ముందు నేను పెట్టాలనుకుంటున్నా. ఒక కేంద్ర మంత్రి, యూనియన్ కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు వెస్ట్ బెంగాల్లో నేను 15 రోజులుండి ఎన్నికలు చేస్తా అని చెప్పి మాట్లాడిన ఈ హోంశాఖ మంత్రి ఎందుకు మీరు మణిపూర్ అగ్నిగుండం అవుతుంటే 15 నిమిషాలు కూడా మణిపూర్లో మీరు ఎందుకు అడుగు పెట్టలేదు, ఒక 15 సెకండ్ల సమయాన్ని మీరు ఎందుకు వెచ్చించలేదో ఈరోజు బీజేపీ పార్టీ